ఇండియన్ స్టార్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ తో వర్క్ చేయించుకోవాలంటే మేకర్స్ కి తల ప్రాణం తోకకొచ్చినట్లే. ఆయన నుండి ట్యూన్స్ రాబట్టుకోవాలంటే భారీ వెయిటింగ్ తప్పదు. సాంగ్స్ ఇవ్వటం లేట్ అవ్వచ్చేమో కానీ ఆడియన్స్ మనసు గెలిచే యూట్యూబ్ ని షేక్ చేసే సాంగ్స్ ఇచ్చేస్తున్నాడు మ్యూజిక్ డైరెక్టర్. ఆన్ టైమ్ లో మ్యూజిక్ ఇవ్వలేకపోవచ్చేమో కానీ 10 కాలాల పాటు గుర్తుండిపోయే సాంగ్స్ అందిస్తూ ఉంటారు ఏఆర్ రెహమాన్. అయితే ఈ మధ్య కొన్ని సినిమాలతో డిసప్పాయింట్ చేసిన స్టార్ కంపోజర్ తను గట్టిగా మనసు పెట్టాలి కానీ సోషల్ మీడియా షేక్ కావడం ఖాయమని మరొకసారి ప్రూవ్ చేశారు. రీసెంట్లీ ఆయన కంపోజ్ చేసిన 2 సినిమాల్లోని 2 సాంగ్స్ ఆడియన్స్ కి బాగా రీచ్ అయ్యి తక్కువ టైంలోనే 100 మిలియన్ వ్యూస్ ని దక్కించుకున్నాయి. ధనుష్ ఆనంద్ ఎల్రాయ్ కాంబోలో తెరకెక్కుతున్న రొమాంటిక్ లవ్ స్టోరీ తేరే ఇష్క్ మే కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు ఏఆర్ రెహమాన్. ఈ సినిమా టైటిల్ సాంగ్ రిలీజ్ చేయగా జస్ట్ 3 వీక్స్ లోనే 10 కోట్ల వ్యూస్ ను దక్కించుకుంది. ఈ మధ్య కాలంలో ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేసిన ఏ సాంగ్ ఇన్ని వ్యూస్ ని రాబట్టుకోలేదని సమాచారం. ఈ సినిమాను తెలుగులో అమరకావ్యంగా తెస్తున్నారు మేకర్స్. గతంలో ధనుష్ నటించిన రంజానా, మారియన్, రాయన్ చిత్రాలకు కంపోజర్ గా వ్యవహరించారు రెహమాన్. ఓ సినిమాకు లేటుగా మ్యూజిక్ ఇస్తాడని రెహమాన్ పై గట్టి రూమర్స్ ఉన్నాయి. అందుకే టాలీవుడ్ స్టార్ మేకర్స్ త్వరగా ఈ మ్యూజిషియన్ జోలికి పోరు. కానీ ఈసారి బుచ్చిబాబు సాహసమే చేశాడు. సాంగ్స్ ట్యూన్స్ విషయంలో బుచ్చి టెన్షన్ని ఒక్క సాంగ్తో కూల్ చేసేశాడు ఈ స్టార్ కంపోజర్. చిక్రీ సాంగ్ సృష్టించిన అలజడి అంతా ఇంత కాదు. దేశ సరిహద్దులు దాటేసి ఖండాంతరాలకు పాకిపోయింది. ఎక్కడ చూసినా సోషల్ మీడియా ఓపెన్ చేసినా ఈ మానియాతోనే ఊగిపోతున్నారు మూవీ లవర్స్. సాంగ్ రిలీజ్ అయి 2 వారాలు దాటినా కూడా టాప్ 5లోనే కంటిన్యూ అవుతోంది. ఈ సింగిల్ అన్ని భాషల్లో 100 మిలియన్స్ ని క్రాస్ చేసి చార్ట్ బస్టర్ గా మారింది. ఇక చేతి నిండా సినిమాలున్నా కూడా వరుసగా కాన్సర్ట్స్ నిర్వహిస్తూ మరింత బిజీగా మారారు రెహమాన్.